టీటీవీ మీడియా, నేను నందిని. కొల్లు రవీంద్ర సార్ మాకు న్యాయం చేయండి అంటూ నిన్న కొంతమంది గిరిజనులు అయితే రాస్తారోకో కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. అసలు ఇదంతా అబద్ధం, నాపై కొన్ని అభియోగాలు చేస్తున్నారు అంటూ కూడా పామర్తి రాజా గారు అయితే దానికి అగెనిస్ట్గా ఈరోజైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఒక ఎమ్మెల్యే మీద, అంటే పొలిటికల్గా అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ మీద ఒక సామాన్యులు ఎంత అభియోగం ఎందుకు చేశారు అన్న దానిపైన అయితే క్లారిటీ కోసం ఈరోజు మన ముందు పామర్తి రాజా గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఒక గిరిజనులు పొలిటికల్గా చాలా మంచి పేరుంది, సో ఆయన పైన ఎందుకు ఇలాంటి అభియోగాలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? ఏమీ లేదండి, అలాంటి వాళ్ళతో మీద అభియోగాలు చేస్తే రాష్ట్రం మొత్తం చూస్తుంది. అలాంటి వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకుంటే ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర మంత్రి, లేకపోతే టీడీపీ పార్టీ, ఇవన్నీ కూడా వీళ్ళ మీద అభియోగాలు చేస్తే రాష్ట్రం మొత్తం న్యూస్ అవుద్ది, కవర్ చేస్తారని చెప్పి వీళ్ళ ఆలోచన, పిచ్చి ఆలోచన. ఎందుకంటే దాంట్లో ఎవరైనా మీడియా కానీ లేకపోతే చూసేవాళ్ళు కానీ దాంట్లో నిజాలు చూస్తారు. అభియోగం చేసేసి లేకపోతే ప్రెస్లో చెప్పేయడం మూలంగా అది నిజమా అబద్ధమా అనేది ఇప్పుడు ప్రజలు ఎవరో పిచ్చోళ్ళేమీ కాదు కదా, ఒకవైపు వినేసి చెప్పేయడానికి. నిన్న రాస్తారోకో చేశాడు, నిన్న ధర్నా చేశాడు, ₹1,00,00,000 అన్నాడు. అంత క్రితం 2 నెలల క్రితం ₹1,54,00,000 అని చెప్పి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర పెట్టాడు. ఏది కొల్లు రవీంద్ర గారు, మేము ఒకే కాన్స్టిట్యున్సీ కాబట్టి కొల్లు రవీంద్ర గారి పేరు వాడుతున్నాడు. మాది మచిలీపట్నం నేటివ్. అసలు గొడవ ఏమీ లేదండి, మాతో పాటు ఉండేవాడు. సరే ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాడని చెప్పి మాతో పాటు వర్క్లో వీటిలో కూడా ఉంచేసరికి అతను పెట్టుబడి పెడతాలో లేకపోతే నిన్న ₹1,00,00,000 బంగారం పెట్టాను అనేది ఫేక్. దాదాపుగా 15,000 తక్కువ, ₹89,00,000 పెట్టుబడి నేనే పెట్టుబడి పెట్టింది నేను పెట్టుబడి పెట్టాను అనేది అతను స్వహస్తాలతో అతనే రాసుకొచ్చాడు. ఇది ఇప్పుడు కాదు, రాసుకొచ్చిందండి, గత సంవత్సరం సెప్టెంబర్లో రాసుకొచ్చిన తర్వాత నేనే డబ్బులు నాకే ఇవ్వాల్సి వస్తే వదిలేసి పంపించేశా. ఎందుకంటే నీ వ్యక్తిత్వం బాగోలేదు, నీ నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు ఆఫీసర్స్తో. హెచ్పిసిఎల్లో కాంట్రాక్టర్ నేను, నీ మూలంగా నా ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు, నువ్వు నా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పి. అసలు ఆయనకి మీకు మధ్య సంబంధం ఏంటి సార్? అంటే ఏం చేసేవారు ఆయన మీ దగ్గర? ఏమీ లేదండి, ఏం చేసేవాడు అంటే అండి, అంత క్రితం ఏదో కట్టుబడిపాలెంలోనే ఉండేవే నూడిల్స్ను ఫ్రైడ్ రైస్లు అమ్ముకుంటా ఉండేవాడు అండి, స్టాల్ లేక ఉండేవాడు. మేము 2004 నుండి కూడా నేను కాంట్రాక్టర్ని, అక్కడ వర్కులు చేస్తున్నప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు అండి. ఉంటే వాళ్ళతో పాటు నాకు సంబంధాలు ఉంటే వాళ్ళు బాగా ఉండేవాళ్ళు, కో కాంట్రాక్టర్స్. ఈ కుర్రోడు ఎవరో చెప్పారు, రాజా అయితే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తాడు అండ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటే అని చెప్పంటే వచ్చాడు. ఇట్లా నేను డిగ్రీ చదువుకున్నానండి, ఇట్లా ఉంటానండి మీ దగ్గర అని అంటే, సర్లే ఉంచి వర్క్లు అయ్యి చూసుకోమని చెప్పాను. అసిస్టెంట్ అని కాదండి, అతను ఇప్పుడు నేను ఎంప్లాయీ అని ఎప్పుడు చూడాల, ఎంప్లాయీ కింద లేకపోతే అతనికి ఏమి పుణ్యానికి నేనేమి డబ్బులు ఇచ్చింది నా ఉచితార్థంగా ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు. నేను ఎంత కష్టపడుతున్నానో వాళ్ళు కూడా అట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు అండి నా దగ్గర. అతనే కాదు, చాలామంది ఉన్నారు నా దగ్గర అలా ఉండేవాళ్ళు, చాలామంది ఉన్నారు, చాలా కో కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు, బాగానే ఉండేది. అతను చూసినప్పుడు లాస్ట్ సెప్టెంబర్లో వచ్చి లెక్కలు రాసుకొచ్చిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా కానీ నువ్వు ఇంకా వర్క్లు కంటిన్యూ చేయొద్దు, ఇబ్బంది పడుతున్నావు నీ మూలంగా రాజు, నువ్వు వేరే ఎక్కడన్నా చూసుకో అని చెప్పి ఏమీ అనుకోకుండా పంపించేశాను. అప్పుడు తర్వాత పెట్టుకోండి మళ్ళీ చూడండి అని చెప్పి ఒక 7-8 మంది పెద్ద మనుషులు తీసుకుని ఒక 5-6 సార్లు వచ్చారు నా దగ్గరికి. నేను లెక్కలన్నీ చూపించి ఇన్వాయిస్ కాపీలు మొత్తం కూడా చూపించి, ఏంటి వద్దండి మీరు ఇగోండి చూడండి, ఏంటి ఎంత అక్కడ ఆన్లైన్ పేమెంటు అంతా ఇన్వాయిస్ పేమెంట్ వచ్చింది, ఇదిగోండి చూడండి, ఏంటి దీంట్లో నాకే డబ్బులు రావాలి, ఇతను హ్యాండిల్ చేసిన ఒక వర్క్కి బిల్ రావాలి, వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలేండి అని చెప్పి పంపించేశాను. దాని గురించి 2 నెలల క్రితం కొల్లు రవీంద్ర గారి పేరు మీద అభియోగం పెట్టాడు సెంట్రల్ ఆఫీస్ దగ్గర అభియోగం పెడితే అభియోగం అప్పుడు పిలుచుకొచ్చిన తర్వాత కొల్లు రవీంద్ర గారి ఆఫీస్లోనే కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని కూడా చెప్పాడు కొల్లు రవీంద్ర గారికి. తనే ఎందుకు రాజు ఇట్లా చేసామని అంటే, ఇట్లా మేము ఇది అనుకుని చేసామండి అని చెప్పి కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని చెప్పాడు. చెప్తే ఆయన చాలా పెద్ద మనసుతో అట్లా ఏమి పడద్దు చేయొద్దు అని చెప్పి, ఇతను ఒకసారి లెక్కలో మళ్ళీ ఒకసారి చూడండి, ఏంటి డబ్బులు ఏమన్నా ఇవ్వాల్సి వస్తే రాజా కాదు ఎవరో మేమే ఇచ్చేస్తాం అన్నట్లుగా
చెప్పిన తర్వాత అసలు ఎవరో నేను ఇవ్వగలిగే స్థాయిలోనే ఉన్నాను కదా అని చెప్పి లెక్కలు చూపించానండి. చూపించిన క్రమంలో డివి కృష్ణ గారు అని చెప్పి కమ్యూనిస్ట్ లీడర్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన దగ్గర ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ మొత్తం ఈ ఇప్పుడు ఇందాక ఏదైతే మీకు స్క్రీన్లో చూపించానో ఆ పేపర్స్ అన్నీ కూడా ఇచ్చానండి. ఇచ్చి మీరు ఫైనలైజ్ చేయండి అని చెప్తే ఇవన్నీ బాగానే ఉన్న తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అతను ఏదో 35 లక్షల రూపాయలు చెప్తున్నాడు, ఒక 20-25 ఇచ్చి సెటిల్ చేసేయండి అని అన్నాడు. ఏమన్నాడు 20 లక్షలు 25 లక్షలు ఏంటండి? అతను కనుక కష్టపడి చేసి ఉంటే ఆ 20 లక్షలు 25 లక్షలు 34 లక్షలు డబ్బులు తీసుకోవాలి. అంతేగాని నేను ఇవ్వగలిగే స్థాయిలోనే ఉన్నాను కదా, అతను లెక్కలు చూసుకోమనండి. ఏంటి మన ఏమీ ఇవ్వక్కర్లేదు అతనికి, అతనే మనకి ఇవ్వాలి. ప్రస్తుతానికైతే ఓ 10 లక్షల 15 లక్షల బిల్లు ఒకటి ఉంది, అది వచ్చినప్పుడు చేయాలి. లేకపోతే అతను ఒకవేళ మీ మంత్రి గారు ఇచ్చేయమన్నారు కాబట్టి ఏదో ఒకటి సెటిల్ చేయమన్నారు కాబట్టి మంత్రి గారి కోసం, దాంట్లో మంత్రి గారి కోసం కూడా ఏముందండి. అంటే సార్ ఇప్పుడు ఆయన మీ దగ్గర ఏమీ అసిస్టెంట్ కాదంటున్నారు, తనకి ఎటువంటి పదవి కూడా లేదంటున్నారు. మరి అన్ని లక్షలు తను మిమ్మల్ని ఎలా డిమాండ్ చేస్తాడు? అసలు ఆయన ఏం చేస్తాడు మీ దగ్గర? ఆయన డ్యూటీ ఏంటి? డ్యూటీ ఏంటంటే అండి, మాతో పాటు ఉండేవాడు, వెళ్ళి వర్క్లు అవి చూసుకుంటా ఉండమని చెప్పి చెప్పేవాళ్ళం. వర్క్లు అవి చూసుకుంటా ఉండమని చెప్పి చెప్పేవాళ్ళం. శాలరీ కూడా కదండి, వర్క్లో మిగిలిన డబ్బుల్లో ఎంతో కొంత తీసుకునేవాడు. సరే అంత ఇదిగా ఉన్నప్పుడు కూడా అతనికి మా దగ్గరికి రాకముందు ఏదో చిరు వ్యాపారి, మా దగ్గరికి వచ్చిన తర్వాత కార్లు కొనుక్కున్నాడు, ఆస్తులు ఉన్నాయి, శుభ్రంగానే ఉంటున్నాడు. బాగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళం. ఆయనకి మీకు ఉన్న గొడవ ఇది. సో మధ్యలో గిరిజనులు ఎందుకు వచ్చారు? వాళ్ళంతా కూడా ధర్నాకి ఎందుకు వచ్చారు? ఏమీ లేదండి, గిరిజనులు కట్టుబడి పాలెంలో ఇప్పుడు గిరిజనులు ఉన్నారు కదండి, ఎవరో కూడా అట్లా ఆ డ్రెస్సులు ఇప్పుడు వేసుకుని ఎవరు ఉండేవాళ్ళు ఎవరో లేరు. నేను ఎంక్వైరీ చేశానండి. గిరిజనులని ఊరిని అమాయకులను చేసి, గిరిజనులు అంటేనే అమాయకులు కదండి, అమాయకులను చేసి ఏదో మాయమాటలు చెప్పి తీసుకొస్తా ఉంటున్నాడు ఏంటి. కానీ వాళ్ళకి వాస్తవాలు తెలియదు. వాళ్ళు ఎవరో కూడా నా దగ్గర పనిచేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరో కూడా ఉన్నవాళ్ళు కాదు ఏంటి. కట్టుబడి పాలెంలో కూడా కనుక్కున్నానండి నేను. ఆ ఊళ్ళో పెద్ద మనుషులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కున్నానండి. కనుక్కుంటే ఎవరు మా ఊరోళ్ళు కాదని చెప్పి చెప్పారు. చెప్తే సరే వదిలేసేయండి అని చెప్పాను. ఇదంతా కూడా నిరాధారంగా కావాలని చెప్పి ఏంటి అతను చేసే అభియోగాల మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయండి. ఏమీ లేదు, నేను ఎక్కడికి పారిపోలేదు, లేకపోతే వెతకడానికి ట్రై చేశారు ఏంటి, అండర్ గ్రౌండ్లో వచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అనే మాటలో నిన్న మంత్రి గారు ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే మంత్రి గారి సమక్షంలో జరిగిపోయింది ఏంటి. తర్వాత సిపిఎం వాళ్ళు వచ్చి క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్తూ మూలంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. లేకపోతే ఈ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టామని కాదు. సో చూసారు కదా, అసలు వాళ్ళు అంటే గిరిజనుల్ని తీసుకొచ్చి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం కూడా లేదు, వారికి ఈ యొక్క గొడవకి ఎటువంటి సంబంధం కూడా లేదు అంటూ కూడా రాజా గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో జర్నలిస్ట్ సాయితో నందిని, విజయవాడ నుండి.